హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో 1973 జనవరి మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇది బేతాళ కథల సిరీస్ అండి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి చదివి వినిపిస్తున్నాను. చాలా బావుంటాయి కథలు. తప్పకుండా వినండి. ఈ కథ పేరు ప్రాణ విక్రయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, వెనకటికి మాధవుడు కాని వారందరికీ సహాయపడి అయిన వాళ్లకు నిరాకరించాడు. అలాగే నువ్వు కూడా కానిపోని వారి కోసం శ్రమించడం లేదు కదా. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు మాధవుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పెన్నా నది తీరాన మాధవుడు అనే సంపన్న యువకుడు ఉండేవాడు. చాలా గారాబంగా పెరిగినందున మాధవుడికి ఏ విధంగానూ కష్టపడటం ఇష్టం ఉండేది కాదు. చివరికి గురువు వద్ద క్రమశిక్షణతో విద్యాభ్యాసం చెయ్యటం కూడా ఇష్టం లేకపోవటం చేత అతనికి చదువు కూడా అంటలేదు. ఆస్తిపాస్తులు దండిగా ఉన్నవి కనుక తల్లిదండ్రులు కూడా అతను నిర్బంధించక యథేచ్ఛగా వదిలేశారు. ఈడు వచ్చేసరికి మాధవుడికి నగరవాసం మీద మోజు మళ్ళింది. అందుచేత అతను తన తల్లిదండ్రులను ఒప్పించి గ్రామంలో తమకు కల ఆస్తులు అన్నిటినీ అమ్మేసి ఆ డబ్బుతో విక్రమసింహపురికి చేరుకున్నాడు. అక్కడ అతను మంచి ఇల్లు కొని మిగిలిన దానితో వర్తకం చేద్దాం అనుకున్నాడు. అందుకే బోలెడంత సరుకు కూడా కొన్నాడు. కానీ దురదృష్టవశాన ఒకనాటి రాత్రి అతని ఇల్లు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. మాధవుడు ఆ మంటల నుంచి ఎలాగో బయటపడ్డాడు. కానీ ఇంటితో పాటు అతని తల్లిదండ్రులు వ్యాపార నిమిత్తం కొన్న సరుకు కూడా పోయింది. సంపన్నుడైన మాధవుడికి ఎంత బూడిద, కట్టుబట్టలు తప్ప ఇంకేమీ మిగలలేదు. అడుక్కు తినడం తప్ప మాధవుడికి మరొక బతుకు తెరువు లేదు. ఏమీ లేకపోయినా మాధవుడికి మానాభిమానాలు పుష్కలంగా ఉన్నాయి. అందుచేత అతను నదిలో పడి ఆత్మహత్య చేసుకుని తన జీవిత సమస్య తేల్చుకుందాము అనుకున్నాడు. అతను అర్ధరాత్రి వేళ పెన్నా నదికి వెళ్ళాడు. ఆ చీకటిలో ఒక చెట్టు కింద నుంచి, ఎవరు నాయనా నువ్వు, ఏం చేయబోతున్నావు అన్న ప్రశ్న వినిపించింది. మాధవుడు ఆ చెట్టు వద్దకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముని కనిపించాడు. మాధవుడు ఆయనకు తన కథ చెప్పబోయాడు. ముని అతన్ని చెప్పనీయక, నీ కథ అంతా నాకు తెలుసును. ఎలా బతకాలో తెలియక నువ్వు నదిలో దూకి ప్రాణత్యాగం చెయ్యాలనుకుంటున్నావు, కానీ నీ ప్రయత్నం ఫలించదని అన్నాడు. ఎందువల్ల స్వామి అని మాధవుడు ఆశ్చర్యంతో అడిగాడు. నీకు పూర్తిగా 100 ఏళ్ల ఆయుర్దాయం రాసిపెట్టి ఉన్నది. 100 ఏళ్లు నిండిన దాకా మృత్యుదేవత నీ కేసి చూడలేదు అన్నాడు ముని. ఈ మాట విని సంతోషించడానికి బదులు మాధవుడు ఆందోళన చెంది, నాకు ఒక్క పూట ఎలా గడవాలో తెలియదు. 100 ఏళ్లు ఎలా గడపనో, జీవితం నాకు నరకం. 100 ఏళ్ల దీర్ఘ నరక ప్రాయమైన జీవితం అనుభవించక తప్పదా నాకు అని మునిని అడిగాడు. ముని కొంచెం సేపు ఆలోచించి, ధనం లేకుండా నువ్వు బతకలేవన్నమాట. నీకు ధనార్జన చేసే ఉపాయం చెబుతాను. ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం పఠించి చచ్చిపోయిన వారికి నీ ఆయుర్దాయంలో నీకు తోచినంత ఇస్తే వాళ్ళు బతుకుతారు. ఇలా నీ పూర్ణాయుర్దాయంలో నువ్వు కొంత ఇతరులకు విక్రయించావంటే నీకు పుష్కలంగా ధనం దొరుకుతుంది. కానీ నువ్వు దానం చేసిన మేరకు నీ ఆయువు తరిగిపోతుందని అన్నాడు. ముని చెప్పినది నిజమైన పక్షంలో తన జీవిత సమస్య తీరినట్టే అనుకుని మాధవుడు ఆ ముని వద్ద మంత్రోపదేశం పొంది ప్రాణ విక్రయం చేసుకుని బతకడానికి బయలుదేరాడు. తెల్లవారేసరికి అతను ఒక గ్రామం చేరాడు. గ్రామంలోని ధనికుడి ఇంట ముందు జనం పోగయ్యారు. క్రితం రాత్రి ధనికుడు గుండెపోటుతో చనిపోయాడు. మాధవుడు ధనికుడు ఆప్తులను కలుసుకుని, నేను ఈయనను బతికిస్తాను, నాకేమిస్తారు అని అడిగాడు. మొదట అతని మాటను ఎవరూ నమ్మలేదు. నేను బతికించలేకపోతే మీకు వచ్చే నష్టం ఏమున్నది? బతికిస్తే ఎంతిస్తారో చెప్పండి అన్నాడు మాధవుడు. 1,00,000 వరహాలు ఇస్తాం, చేతనైతే బతికించు అన్నారు ధనికుడు బంధువులు. మాధవుడు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి ఒక పాత్రలో నీరు పట్టుకుని శవం పక్కన కూర్చుని మంత్రం చదువుకుని చచ్చిన వాడికి తన ఆయుర్దాయం నుంచి 1 సంవత్సరం ధారపోశాడు. అతని చేతి నీళ్లు మీద పడగానే శవం కదిలింది. కొద్దిసేపట్లోనే ధనికుడు పిడిరాయిలాగా లేచి కూర్చున్నాడు. ధనికుడి బంధువుల సంతోషానికి మేరలేదు. వాళ్ళు మాధవుడికి ధనం ఇవ్వటమే కాక బట్టలు, వస్తువాహనాలు ఇచ్చి దేవుణ్ణి పూజించినట్టు పూజించారు. మాధవుడు తిరిగి నగరం చేరుకున్నాడు. అతని కీర్తి అతి త్వరలోనే చాలా దూరం పాకింది.
అతని ఇంటికి రోజు మేనాలలోనూ బళ్ళ మీద శవాలు రాసాగాయి. మాధవుడి ప్రాణ వ్యాపారం జోరుగా సాగింది. అతని మీద కనక వర్షం కురుస్తుంది. డబ్బు ఇవ్వలేని వాళ్ళు కూడా ప్రాణదానం అడుగుతున్నారు. మాధవుడు కోటీశ్వరుడయ్యాడు, కానీ ప్రాణ విక్రయం రోజు రోజుకు ఉధృతమవుతుంది. ఇప్పుడు అతను డబ్బు తీసుకుని కొద్ది రోజుల ఆయువు మాత్రమే ఇస్తున్నాడు. అతను ఎంత ఆయువు అమ్ముతున్నది అతనికి మాత్రమే తెలుసు. పై వాళ్లకు తెలిసినది చచ్చిన వాళ్ళు తిరిగి బతకటమే. ఈ స్థితిలో అతను తగిన కన్యను చూసి పెళ్ళాడాడు. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే మాధవుడి భార్య చనిపోయింది. మాధవుడు ఆమెకు తన ఆయువు ఇవ్వలేదు. అతను ఆమెను శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసి ఆమెను దహనం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఎవరినెవరినో బతికించిన మాధవుడు తన భార్యను బతికించుకోలేకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అతని శక్తులు పోయాయని అందరూ అనుకున్నారు. అటు తర్వాత తన వద్దకు ఎవరన్నా శవాలను తెస్తే అతని సమీపంలో ఉన్నవాళ్ళు తన భార్యనే బతికించుకోలేకపోయాడు, ఎందుకు ఆయనను బాధిస్తారు అని చెప్పి పంపేశారు. క్రమంగా మాధవుడి వద్దకు శవాలు రావడం మానేశాయి. తరువాత అతను దాదాపు 80 ఏళ్ల వయసు నిండిన దాకా నిశ్చింతగా బతికాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. మాధవుడు ఎవరినెవరినో బతికించి తన భార్యను ఎందుకు బతికించలేదు? ఆమెను బతికించడం వల్ల తనకు ఎవరు డబ్బు ఇయ్యరనా, లేక ఆమె మీద ప్రేమ లేకనా? ఆమెను చావనిచ్చి మాధవుడు తనకున్న కీర్తి ప్రతిష్టలను ఎందుకు పోగొట్టుకున్నాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాధవుడు చేసినది వ్యాపారం, దానికి మూలధనం అతని ఆయువు. అది పరిమితమైనది. అతను మొదలు చెడిన బేరం ఎలా చెయ్యగలడు? అతను డబ్బు కోసం వ్యాపారం చేశాడు గాని కీర్తి కోసం చెయ్యలేదు. తాను కోరినంత డబ్బు వచ్చినాక అతనికి వ్యాపారం గిట్టుబాటు కాదు, కానీ కీర్తి అతని వ్యాపారాన్ని ఆగనివ్వలేదు. కీర్తి అతని పాలిట శత్రువే అయ్యింది. అపకీర్తి వస్తే తప్ప అతను తన ఆయుర్దాయాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిలో అతని భార్య మరణం సంప్రాప్తమయ్యింది. భార్య మీద ప్రేమ ఉండినా కూడా అతను ఆమెకు ప్రాణదానం చేయటానికి లేదు. ఆమెకు ప్రాణదానం చెయ్యటం అంటే తనకు మాలిన ధర్మమే. అందుచేత తాను 4 కాలాల పాటు బతికి ఉండగలందులకు మాధవుడు భార్యను, దిక్కుమాలిన కీర్తిని ఒక్కసారిగా త్యాగం చేశాడు. లేకపోతే ప్రాణ వ్యాపారంతో అతనే చచ్చిపోయి ఉండునని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు పితృధర్మం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ వేళ కాని వేళ ఇలాగా శ్రమ పడటానికి కారణం స్వార్థమో పరార్థమో తెలియదు, కానీ కొందరిని ప్రేరేపించేది స్వార్థమో పరార్థమో నిర్ణయించడం సాధ్యం కాదు. ఇందుకు నిదర్శనంగా నీకు రామశాస్త్రి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక గ్రామంలో పార్వతీపతి అని ఒక గొప్ప విద్వాంసుడుండేవాడు. పండిత ప్రపంచంలో ఆయనకు గొప్ప పేరుండేది. ఈ సంగతి తెలిసి ఆ దేశపు రాజు ఆయనకు ఒక అగ్రహారం కూడా బహుకరించాడు. ధనానికి ప్రతిష్టకు లోటు లేకుండా పోయినప్పటికీ పార్వతీపతికి సంతానం లేని లోటు అమితంగా బాధ కలిగించింది. ఎన్నో పూజలు నోములు చేసిన మీదట ఆయనకు ఒక కొడుకు కలిగాడు. ఆ కుర్రవాడికి రామశాస్త్రి అని పేరు పెట్టుకున్నారు. కొడుకు తనను మించిపోవాలని ఏ తండ్రికైనా ఉంటుంది. పార్వతీపతి అలాగే తన కొడుకు ఉద్దండ పండితుడైపోయి తనకన్నా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని ఎన్నో కలలు కన్నాడు, కానీ ఆయన కలలు ఫలించలేదు. రామశాస్త్రి అన్ని విధాలా మంచివాడే. అతనికి తండ్రి మీద ఎంతో భక్తి, ప్రేమ, అభిమానము ఉండేవి, కానీ అతనికి విద్య అప్పలేదు. చదివినది వెంటనే మర్చిపోయేవాడు. అతని మెదడు మొద్దుబారిపోయినట్టు ఉండేది. అతను పుట్టు జడుడు. పార్వతీపతి తన కొడుకును చూసి చాలా బాధపడ్డాడు. రామశాస్త్రి ఆకతాయి అయి ఉంటే తండ్రి అతన్ని శిక్షించి క్రమమైన మార్గంలో పెట్టడానికి ఉండేది, కానీ రామశాస్త్రి ఎంతో శ్రమపడి అధ్యయనం చేసి కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది. చదువు వంటబట్టకుండానే రామశాస్త్రి పెరిగి పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడు పార్వతీపతి చిన్ననాటి స్నేహితుడైన చంద్రభట్టు పార్వతీపతిని చూడవచ్చాడు. ఈ చంద్రభట్టు పొరుగు దేశపు ఆస్థాన విద్వాంసుడు. ఆయన వచ్చేసరికి పార్వతీపతి ఎంటలేడు. పని మీద పక్క ఊరు వెళ్ళాడు. రామశాస్త్రి ఆయనను పలకరించాడు. నువ్వు పార్వతీపతి కొడుకువు కాదు బాబు
అని చంద్రభట్టు అడిగాడు. రామశాస్త్రి అవును అన్నాడు. చంద్రభట్టు రామశాస్త్రితో ఏదో పండిత ప్రసంగం ప్రారంభించి త్వరలోనే ఆ కుర్రవాడు సొంఠ అని తెలుసుకున్నాడు. ఇంతలో పార్వతీపతి ఇల్లు చేరుకుని చాలా కాలానికి కనిపించిన చంద్రభట్టుతో కుశల ప్రశ్నలు వేశాడు. చిన్ననాటి ముచ్చట్లు ముగిసినాక చంద్రభట్టు, పార్వతీపతి, నేను ఆస్థాన పండితుడి పదవి నుండి విరమించుకుందాము అనుకుంటున్నాను అన్నాడు. పార్వతీపతి ఆశ్చర్యంగా అదేమని అడిగాడు. నన్ను మించిన పండితుడు ఉండగా నేనా పదవిలో ఉండటం భావ్యం కాదు కదా అన్నాడు చంద్రభట్టు. నిన్ను మించిన పండితుడా? ఎవరది అని పార్వతీపతి అడిగాడు. ఇంకెవరు, నా కొడుకే అన్నాడు చంద్రభట్టు గర్వంగా. ఆ మాట వింటూనే పార్వతీపతి కుంగిపోయి తల వంచుకున్నాడు. రామశాస్త్రి సొంఠాని అంతకు ముందే తెలుసుకున్నట్టు చంద్రభట్టు పార్వతీపతి బాధ అర్థం చేసుకుని సానుభూతితో, సరే కాని నీకు లేక లేక కలిగినందుకు నీ కొడుకును గారాబంతో పాడు చేసినట్టున్నావు అన్నాడు. దానికి పార్వతీపతి ఏమీ జవాబు చెప్పలేక ఒక నిట్టూర్పు విడిచి మెదలకుండా ఊరుకున్నాడు. ఆ రాత్రి ఆయన భోజనం చేస్తూ తన భార్యతో, ఇలాంటి కొడుకు పుట్టడం ఎంత అవమానం, చీ వీడు పుట్టకపోయినా బాగుండిపోయేది. తల్లిదండ్రులకు అపకీర్తి అవమానం తెచ్చే సంతానం ఉంటేనేం లేకుంటేనేం బతికినంతకాలం ఈ బాధ తప్పదు అని వ్యధపడ్డాడు. అవతల నుంచి రామశాస్త్రి ఈ మాటలు విని ఎంతో కుమిలిపోయాడు. అతనికి తండ్రి అంటే చాలా అభిమానము, ప్రేమ ఉన్నాయి. ఆయన తనను గురించి ఇలా అనుకోవటం అతనికి భరింపరాని బాధ కలిగించింది. తాను మహాపండితుడుగా అయిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తాను అనుకుని రామశాస్త్రి ఆ రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కాని తాను పండితుడు కావటం ఎలాగో అతనికి అంతు చిక్కలేదు. సరస్వతి కటాక్షం తప్ప అతనికి మరో మార్గం కనిపించక దీక్షగా సరస్వతిని గురించి తీవ్ర తపస్సు చేశాడు. కొంతకాలానికి రామశాస్త్రి తపస్సు ఫలించి సరస్వతి సాక్షాత్కరించి, వత్స, నువ్వు మహాపండితుడు కాగోరుతున్నావు, కానీ నువ్వు ఇలాగే మూఢుడివిగా ఉండిపోయినట్టయితే నీ కొడుకులు సాటిలేని పండితులవుతారు. అలా కాక నువ్వు మహాపండితుడు కాగోరితే నీకు పుట్టే కొడుకులు మూర్ఖులు, దుష్టులు అవుతారు. నువ్వు ఏది కోరుకుంటావు అని అడిగింది. రామశాస్త్రి ఈ మాటలు విని తెల్లబోయి ఏమీ చెప్పలేక చివరకు నేను మహాపండితుణ్ణే అవుతాను అన్నాడు. తథాస్తు అని సరస్వతీదేవి అదృశ్యమైపోయింది. సరస్వతి కటాక్షం వల్ల రామశాస్త్రి సకల విద్యా పారంగుతుడయ్యాడు. అతను దారిలో కనిపించిన పండితులనందరినీ ఓడిస్తూ రాజుల నుంచి సత్కారాలు పొందుతూ ఇల్లు చేరుకున్నాడు. సొంటగా ఇల్లు విడిచిపోయిన తన కొడుకు మహాపండితుడై కీర్తి ప్రతిష్టలు సంపాదించి తిరిగి వచ్చినందుకు పార్వతీపతి పరమానందం చెందాడు. ఆ సంతోషం ఆయనకు జీవితాంతం వరకు తగ్గింది. ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి రామశాస్త్రికి వివాహం అయ్యింది. కాలక్రమాన అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎదిగి వస్తున్న కొద్దీ సరస్వతీదేవి చెప్పిన మాట రుజువు కాసాగింది. ఈ కుర్రవాడు మూఢుడు, దుష్టుడును, వాడి మూలంగా రామశాస్త్రి అవమానం పొందటమే కాక లోకుల శాపనార్థాలకు కూడా గురి కావలసి వచ్చింది. తన కొడుకు ఇలా కావటానికి తానే కదా కారణం అనుకుని రామశాస్త్రి కుంగిపోయాడు. పరిస్థితి నానాటికి విషమించడం చూసి రామశాస్త్రి మరొకసారి సరస్వతీదేవిని ధ్యానించి ఆమెను ప్రత్యక్షం చేసుకుని, తల్లి, నా కొడుకు బాగుపడే మార్గం లేదా అని అడిగాడు. నువ్వు నీ పుణ్యాన్ని, మంచితనాన్ని, పాండిత్యాన్ని వాడికి ధారపోస్తే నీ కొడుకు పూర్తిగా మారిపోతాడు అని సరస్వతి మాయమైంది. రామశాస్త్రి అలాగే చేశాడు. అతని కొడుకు మహాసజ్జనుడు, ఉద్దండ పండితుడు అయిపోయి అఖండ ఖ్యాతి తెచ్చుకున్నాడు. రామశాస్త్రి తిరిగి సొంట అయిపోవడమే కాక దుష్టుడు అన్న అపఖ్యాతి కూడా సంపాదించుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రామశాస్త్రిది స్వార్థమనాలా, త్యాగమనాలా? అతనికి కావలసినది తన కొడుకు మహాపండితుడు కావడమే అయితే అతను సొంటగా ఉండిపోతే సరిపోయేది కదా. అలా కాక తన కొడుకు మూఢుడు, దుష్టుడు అవుతాడని ముందే తెలిసి కూడా తాను మహాపండితుడు ఎందుకయ్యాడు? అతని ప్రవర్తనలో ఈ వైరుధ్యానికి అర్థమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రామశాస్త్రి తన తండ్రి పట్ల తన ధర్మం నిర్వర్తించడానికి గాను మహాపండితుడయ్యాడు. కానీ తన కొడుకు పట్ల తన ధర్మం నిర్వర్తించడానికి తిరిగి సొంట కావడమే కాక దుష్టుడు కూడా కావలసి వచ్చింది. ఈ వైరుధ్యం అతని ధర్మాలలో స్వతసిద్ధంగా ఉన్నదే. అదే అతని ప్రవర్తనలో బయటపడింది. రామశాస్త్రి తన పుత్ర ధర్మాన్ని,
పితృధర్మాన్ని కూడా చక్కగా నిర్వర్తించాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. అంటే ఈ కథ పేరు ఆరిన పగ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి కోసం ఈ అపరాత్రి వేళ ఇలా శ్రమపడుతున్నావో తెలియదు కానీ ఈ లోకంలో ఏ కారణము లేకుండా మిత్రులు శత్రువులవుతారు, శత్రులు మిత్రులవుతారు. దానికి తార్కాణంగా నీకు భీముడు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విక్రమపురాన్ని పరిపాలించిన విక్రమవర్మ రాజ్యపాలనలో అత్యంత సమర్థుడు. ప్రజలను అతను ఎంత బాగా కనిపెట్టి ఉండేవాడంటే ప్రజలకు అతని మీద అంతులేని విశ్వాసం, ఎక్కడ లేని భక్తి ఉండేది. అతని ఆజ్ఞ అయితే చాలు వాళ్ళు నిప్పులో దూకడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. ఇది చూసి పొరుగురాజు దేవరాజు అనేవాడు ఏమాత్రము సహించలేకపోయాడు. దేవరాజు ఏలే దేశంలో దేవరాజును గురించి చెప్పుకునేవారే లేరు. కానీ విక్రమవర్మను గురించి చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. దేవరాజు పాలనలో అన్ని ఈతి బాధలే. అతను విక్రమపురాన్ని యుద్ధంలో జయించలేడు. విక్రమపురంలో అరాజకం హెచ్చరిల్లితేనే కాని యుద్ధంలో అది ఓడిపోదు. అందుకని దేవరాజు బాగా ఆలోచించి ఒక ఎత్తు వేశాడు. రెండు రాజ్యాలకు మధ్య ఉండే అరణ్యాల ఆటవికల ముఠాలు అనేకం ఉన్నాయి. ఆ ముఠాల వాళ్ళు అరణ్యం మీదనే ఆధారపడి ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవారు. దేవరాజు అరణ్యంలో నివసించే ముఠాల నాయకులను రహస్యంగా రప్పించి, అరణ్య మృగాల కన్నా హీనంగా బ్రతుకుతున్నారు మీరు. మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది. అవతల విక్రమపురం భూలోక స్వర్గంలాగున్నది. అక్కడ సంపదను కొల్లగొట్టితే మిమ్మల్ని అడ్డేదెవరు? అంతగా విక్రమవర్మ మీ మీదకి దళాలను పంపితే మా సరిహద్దులోకి పారిపోయి రండి, నేను మీకు ఆశ్రయం ఇస్తాను. మీ పరాక్రమాన్ని వినియోగించి మీరు మరింత సుఖంగా బతకాలి అన్నదే నా కోరిక అని చెప్పాడు. దేవరాజు ఇచ్చిన భరోసాతో అరణ్యవాసులు దొంగల ముఠాలుగా తయారై విక్రమపురాన్ని దోచడం ప్రారంభించారు. ఈ దొంగతనాలు ఒక ఉద్యమంలా సాగుతున్నాయని గ్రహించి విక్రమవర్మ దొంగలను పట్టే పని ప్రజలందరిది అని ప్రకటించాడు. ప్రజలు ముఠాలుగా ఏర్పడి గస్తీలు కాసి అనేక మంది దొంగలను పట్టుకున్నారు. రాజు అందరు దొంగలను దేశ శత్రువులుగా ప్రకటించి ఉరి తీయించాడు. తరువాత ఆయన అరణ్యంలో ఉండే ప్రజలకు ఒక సందేశం పంపాడు. మీ స్వేచ్ఛకు మేము ఎప్పుడూ ఎలాంటి భంగము కలిగించము. మీరు కావాలంటే మా రాజ్యంలో పౌరులుగా ఉండవచ్చు, కానీ మీరు దొంగలుగా మా రాజ్యపు సరిహద్దులోకి వస్తే మీకు మరణ దండన తప్పక విధిస్తాను అని చెప్పాడు. ఆకస్మికంగా ప్రారంభమైన దొంగతనాలు ఆకస్మికంగానే నిలిచిపోయాయి. దేవరాజు ఆశించినట్టు విక్రమపురంలో ఎలాంటి అరాజకం తల ఎత్తలేదు. అరణ్యవాసులు విక్రమవర్మ వైఖరి సమంజసంగా ఉన్నదని, తప్పంతా తమ వాళ్లదనని గ్రహించారు. కానీ అలా సరిపెట్టుకోలేని వాడు ఒకడున్నాడు. వాడి పేరు భీముడు. విక్రమపురానికి చాలా సమీపంలో ఉన్న అరణ్య ప్రాంతంలో ఈ భీముడు, వాడి అన్న రాముడు నివసిస్తూ ఉండేవాళ్ళు. రాముడు అరణ్యవాసులతోన తిరుగుతూ వారు చేసే పనులే చేస్తూ ఇంచుమించు ఆటవికుడిలాగే జీవించేవాడు. భీముడు మాత్రం అడవిలో కట్టెలు కొట్టి విక్రమపురంలో అమ్మి తనకు కావలసిన వస్తువులు అక్కడ దుకాణాలలో కొనుక్కుని ఇంటికి తిరిగి వస్తుండేవాడు. భీముడికి నగర జీవితం తెలుసు. నగరంలో కొందరు పరిచితులు, స్నేహితులు అతనికి ఉండేవారు. అరణ్యంలో వాళ్ళు నగరంలో దొంగతనాలు ప్రారంభించినప్పుడు రాముడు వాళ్లతో చేరి పట్టుబడిపోయి ఉరి శిక్ష అనుభవించాడు. ఉద్రేక స్వభావం కల భీముడు తన అన్నను ఉరి తీయించినందుకు విక్రమవర్మ మీద పగబట్టి ఆయనను హతమార్చి తన అన్నకు ఆత్మకు శాంతి కలిగించటానికి పూనుకున్నాడు. ఈ లోపల దేవరాజు కూడా అటువంటి నిర్ణయానికి వచ్చాడు. విక్రమపురంలో అరాజకం రాదని రూఢి కాగానే విక్రమవర్మను చంపించటానికి ఒక సైనిక దళాన్ని ఒక యోధుడి నాయకత్వం కింద అరణ్యంలో ఏర్పాటు చేశాడు. ఒకనాడు విక్రమవర్మ వేట కోసం కొద్ది పరివారంతో అరణ్యానికి వచ్చాడు. ఆ సంగతి తెలియగానే శత్రు సైనికులు ఆయనను ఎదిరించారు. మిగతా సైనికులు రాజు వెంట ఉన్న పరివారాన్ని చుట్టుముట్టి భయంకరంగా పోరాడుతుంటే శత్రుయోధుడు రాజుతో కలియబడి కత్తి యుద్ధం ప్రారంభించాడు. రాజు అరణ్యంలో ఫలాని ప్రాంతానికి వేటకు వెళ్ళాడని తెలియగానే విల్లు బాణాలు తీసుకుని
భీముడు అక్కడికి వెళ్ళాడు. అతను రాజును చూసేసరికి రాజు యోధుడితో తీవ్రమైన కత్తి యుద్ధంలో నిమగ్నుడై ఉన్నాడు. భీముడు తీవ్రమైన బాణాన్ని ఎక్కుపెట్టి దాన్ని రాజుకు గురి చూసి వదిలాడు. కాని అది రాజుకు తగలకపోగా రాజుతో పోరే శత్రుయోధుడికి తగిలి వాణ్ణి ఆ క్షణంలోనే చంపేసింది. గొప్ప ధైర్యశాలి ప్రతాపవంతుడైన తమ నాయకుడు చావగానే శత్రు సైనికులు పారిపోయారు. రాజు భీముణ్ణి తన వద్దకు పిలిపించుకుని అతని సహాయానికి కృతజ్ఞత తెలుపుకుని అతన్ని తన వెంట నగరానికి తీసుకుపోయి తన అంగరక్షకుడుగా నియమించుకున్నాడు. రాజుని చంపి తన అన్న చావుకు పగ తీర్చుకునేటందుకు ఇప్పుడు ఇంకా మంచి అవకాశం దొరికింది కదా అని అనుకుని భీముడు ఆ ఉద్యోగాన్ని స్వీకరించాడు. దేవరాజు తన రెండవ ఎత్తు కూడా పారకపోయేసరికి మరొక ఎత్తు వేశాడు. అతని విక్రమవర్మ సేనాని వద్దకు తన చారుణ్ణి పంపి, మీ రాజును మీరు హత్య చేసినట్టయితే విక్రమపురానికి మిమ్మల్ని రాజుగా అభిషేకిస్తాను. రాజు చచ్చిన అనంతరం ప్రజలలో తిరుగుబాటు జరిగితే దాన్ని అణచివేయడానికి మీ సేనలు మా సేనలో కలిసి పని చేయవచ్చు. మీరు రాజుగా అభిషేకం పొందిన మీదట మనం స్నేహపూర్వకమైన సంధి చేసుకుందాము. అది మన ఉభయ రాజ్యాల క్షేమానికి ఉపయోగపడుతుందని సందేశం పంపించాడు. రాజ్యలోభంతో విక్రమవర్మ సేనాని దేవరాజు వాగ్దానాలు నమ్మి తన రాజును హత్య చేయడానికి నిశ్చయించాడు. అతను ఒకనాటి రాత్రి పొద్దుపోయి రాజుగారి సైనాగారం వద్దకు వచ్చి రాజుగారితో రహస్యం మాట్లాడాలని కబురు చేశాడు. రాజు సేనాని మాట నమ్మి అతన్ని సైనాగారం లోపలికి రానిచ్చాడు. ఈ లోపల భీముడు రాజును చంపే అవకాశం కోసం ఎంత ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి అతడు రాజు సైనాగారంలో ఒంటరిగా ఉండగా వెళ్ళి చంపటానికి నిశ్చయించాడు. సేనాని రాజుగారి సైనాగారం ప్రవేశించిన కొద్ది క్షణాలకు భీముడు వచ్చాడు. రాజుగారి అంగరక్షకుడు రాజుగారిని ఒక్కసారి కాపాడినవాడు గనుక ద్వారపాలకుడు అతన్ని అడ్డలేదు. భీముడు సైనాగారం ప్రవేశిస్తూనే రాజుగారి సేనాని చేతిని గట్టిగా పట్టుకుని ఉండడము, సేనాని చేతిలో ఖడ్గం ఉండటము చూశాడు. అదే సమయం అనుకుని భీముడు రాజు మీదకి తన కత్తిని బలంగా విసిరాడు. అది వెళ్ళి సేనాని గుండెలో గుచ్చుకుంది. తన ప్రాణం కాపాడినందుకు రాజు భీముణ్ణి ఆ క్షణంలో మెచ్చుకోవటమే కాక మర్నాడు సభలో అతన్ని కొత్త సేనానిగా నియమించాడు. అటు తరువాత భీముడు విక్రమవర్మను ఎంతో భక్తి విశ్వాసాలతో కొలుస్తూ తన అన్న చావుకు పగ తీర్చుకునే ఉద్దేశాన్ని పూర్తిగా వదులుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా, భీముడు తన పగను ఎందుకు ఆరిపోనిచ్చాడు? రాజు తనకు పెద్ద పదవి ఇచ్చాడనా, లేక తన పగ తీరే యోగం లేదనా, రాజుకు దైవ సహాయం ఏదో ఉన్నదనా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, భీముడిలో మార్పుకు కారణాలు అవేమీ కావు. రాజుకు తన అన్న మీద పగ ఏమీ లేదని, రాజుకు దేశ క్షేమమే ప్రధానమని భీముడికి క్రమంగా తెలిసి వచ్చి ఉంటుంది. ఆయన ఎందరో దొంగలను ఉరి తీయించాడు. అది తప్పు పని అని అడవిలో వాళ్ళు కూడా అనలేదు. తాను ఎవరో కూడా తెలియకుండా ఆయన తనను సేనాని చేశాడు. అందుకు నగరంలో వాళ్ళు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. రాజు మీద అన్ని రకాల వారికి ఉండిన విశ్వాసం భీముడికి కూడా కలిగింది అనుకోవాలని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు ఊహించని ఫలితం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నాన్ని నేను మెచ్చుకుంటాను, కానీ ఒక్కొక్కప్పుడు ప్రయత్నం వల్ల సాధ్యం కాని పనులు దైవికంగా వాటంతట అవే సిద్ధించడం జరుగుతుంది. అందుకు నిదర్శనంగా నీకు కేకయ్య రాజు ఉపాహారవర్మ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కేకయ్య దేశాన్ని పరిపాలించిన ఉపాహారవర్మ మహాబల సంపన్నుడు. ఆయన వద్ద గొప్ప సేన ఉండేది, అంతులేని ధన సంపద ఉండేది. అందుచేత ఇరుగు పొరుగు రాజులు కేకయ్య దేశాన్ని కన్నెత్తి చూడ వెరిచేవారు. ఫ్రెండ్స్, వెరిచేవారంటే భయపడుతున్నారని అర్థమండి. ప్రజలు కూడా ఉపాహారవర్మ వంటి మహాప్రభువు తమకు ఉన్నందుకు చాలా గర్వపడేవారు. ఉపాహారవర్మ ఎలాంటి శత్రు భయము ఎరుగక ఎంతో గర్విష్టిగాను నిర్లక్ష్యంగాను ఉండేవాడు. ఒకసారి కేకయ్య దేశపు దక్షిణ ప్రాంతంలో ఒక పితూరి లేచింది. అక్కడ ఉండిన బలవంతులు కొందరు తిరుగుబాటు చేసి అరాచకం జరిగించారు. ఈ వార్త తెలియగానే
ఉపాహారవర్మ తగిన చర్య తీసుకోక తిరుగుబాటుదారులు రాజద్రోహం తలపెట్టినట్టయితే వారిని తీవ్రంగా శిక్షిస్తానని తన అధికారుల చేత ప్రకటన చేయించి ఆ తిరుగుబాటును గురించి పట్టించుకోలేదు. మరికొంతకాలానికి రాజుకు మరింత దారుణ వార్త అందింది. తిరుగుబాటుదారులు పెద్ద సేనను పోగు చేసుకుని రాజధాని మీదకి వస్తున్నారు. అప్పటికే ఉపాహారవర్మ చలించలేదు. తన సేనలు ఎలాంటి సేనలనైనా నిర్మూలించగలవని ఆయనకు తెలుసును. అందుచేత తిరుగుబాటుదారులు తన సేనలతో పోరాటానికి దిగి అగ్ని మీదకు వచ్చిన మిడతల దండులాగా నాశనమైపోతారని ఆయన అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. యుద్ధరంగంలో ఏమి జరిగినది కూడా ఆయన ఎరుగడు. రాజుగారు సేనలు చిందరవందర అయ్యాయని, అనేక మంది సైనికులు శత్రువుల చేతిలో చచ్చారని, కొందరు తిరుగుబాటు సేనలో చేరిపోయారు అని, మిగిలిన వాళ్ళు పారిపోయారని, తిరుగుబాటు నాయకుడు రాజసౌధానికి వస్తున్నాడని తెలిసింది. ఎవరికి ఎన్నడూ లొంగని ఉపాహారవర్మ కొంత ధనము, కొద్ది పరివారము వెంటబెట్టుకుని రహస్య మార్గం గుండా రాజభవనం నుంచి ప్రాణాలతో పారిపోవలసి వచ్చింది. ఆ రోజే తిరుగుబాటు నాయకుడు రాజభవనం ప్రవేశించి కేకయ దేశానికి కొత్త రాజుగా అభిషేకం పొందాడు. శత్రువులు ఈ విజయోత్సవంలో ఉండగా ఉపాహారవర్మ తన అనుచరులతో సహా చప్పున చంద్రభాగా నదిని దాటి మద్రదేశంలో ప్రవేశించి తన మిత్రుడైన మద్రరాజును ఆశ్రయించాడు. మద్రరాజు ఉపాహారవర్మ పట్ల ఎంతో సానుభూతి చూపి, జరిగిన దానికి విచారించకండి, జయాపజయాలు దైవికమైనవి, అన్ని విధాలా నేను మీకు తోడ్పడతాను, నా సేనలను తీసుకుపోయి మీ శత్రువును హతమార్చి తిరిగి మీ రాజ్యం మీరు ఏలుకోండని అన్నాడు. ఉపాహారవర్మకు ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది. ఈసారి తనకు నిశ్చయంగా విజయం లభిస్తుంది అన్న నమ్మకంతో ఆయన మద్రసేనలను వెంటబెట్టుకుని కొత్త కేకయ రాజంపైకి యుద్ధానికి వెళ్ళాడు. చంద్రభాగా నది తీరాన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మద్రసేనలు చిత్తుగా ఓడిపోయాయి. ఉపాహారవర్మ తన గుర్రాన్ని కూడా పోగొట్టుకుని ఎలాగో శత్రురాజుకు చిక్కకుండా తప్పించుకుని ప్రాణాలు మాత్రం దక్కించుకుని అరణ్య మార్గాన బయలుదేరాడు. ఆయనకిప్పుడు ఏమీ మిగలలేదు. సర్వనాశనం అయ్యింది. గర్వం పూర్తిగా నశించింది. తాను ఎలాగో పొట్ట పోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన చాలా రోజులు ప్రయాణించి బ్రహ్మవర్తం చేరాడు. అప్పుడు అది చాలా చిన్న రాజ్యం. ఆ రాజు ఉపాహారవర్మతో పోలిస్తే చాలా అల్పుడు. అయినప్పటికీ ఉపాహారవర్మ ఆయన వద్దకు వెళ్ళి తాను ఎవరైనది చెప్పక, మహారాజా, నేను పెద్ద పెద్ద సేనలకు ఆధిపత్యం వహించిన వాణ్ణి, నన్ను తమ సేనాపతిగా పెట్టుకోండని అన్నాడు. బ్రహ్మదత్తరాజు అభ్యంతరం చెప్పలేదు. కొంతకాలం గడిచింది. సింధు సేనలు బ్రహ్మదత్త దేశం మీదుగా జైత్రయాత్ర వెళుతూ బ్రహ్మదత్తంలోని గ్రామాలను కొల్లగొట్టసాగాయి. మనం సింధు సేనలతో యుద్ధం చేద్దాం, చూస్తూ ఊరుకుంటే రాజధాని మీదకే రావచ్చు అన్నాడు బ్రహ్మదత్తరాజు ఉపాహారవర్మతో. ఉపాహారవర్మ నిర్ఘాంతపోయాడు. బ్రహ్మదత్త సేనలతో పోల్చితే సింధు సేనలు చాలా పెద్దవి. తాను మరొక అపజయం చవి చూడబోతున్నాడు అనుకున్నాడు ఉపాహారవర్మ. బ్రహ్మదత్తరాజు సేనలకు తానే ముందుండి సైనికులను ఉత్సాహపరిచి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం చాలా శీఘ్రంగా ముగిసింది. సింధు సైనికులు అంతలోనే తమ పైన అంత దారుణమైన దాడి జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. బ్రహ్మదత్త సైనికులు వారిపై పిడుగులు పడ్డట్టు పడి పారిపోలేని వారిని వధ చేసి వారి గుడారాలకు నిప్పు పెట్టి మహాభీభత్సం చేశారు. సింధు సైనికుల జైత్రయాత్ర అక్కడే ముగిసింది. కొద్ది గంటల అనంతరం బ్రహ్మదత్తరాజు విజయోత్సాహంతో రాజధానికి తిరిగి వచ్చేటప్పుడు ఉపాహారవర్మ, మహారాజా, కొద్దిమంది మన సైనికులు అంత పెద్ద సైనిక శిబిరాన్ని అవలీలగా మట్టుబెట్టడం ఆశ్చర్యం కాదా? ఇలా జరగటం నాకు పూర్వం అనుభవమే. నేను మీ వద్దకు ప్రచ్ఛన్నంగా ఉంటున్న కేకయ రాజును. నా సేనలో సగం కూడా లేని తిరుగుబాటు సైనికులు నన్ను ఓడించి రాజ్యభ్రష్టుణ్ణి చేశారు. నిజానికి ఆ యుద్ధంలో నేను పాల్గొనలేదు, కానీ అదే ఇప్పుడు కళ్ళారా చూశానని అన్నాడు. బ్రహ్మదత్తరాజు నవ్వి, యుద్ధంలో విజయ సంఖ్య మీద అంతగా ఆధారపడదు, సైనికుల విజయకాంక్షపై ఎక్కువ ఆధారపడుతుందని అన్నాడు. తాను ఎవరో బయటపెట్టిన అనంతరం ఉపాహారవర్మకు బ్రహ్మదత్తరాజు వద్ద కొలువు చేయ బుద్ధి పుట్టలేదు. అది కాక అతనికి తన దేశం మీద మనసు పోయింది. తనకిక గొప్ప భవిష్యత్తు లేదు. పొట్ట పోసుకునేటందుకు అజ్ఞాతంగా దేశాంతరాల్లో ఉండే కన్నా ఏదో మారు పేరు పెట్టుకుని తన దేశంలోనే ఉండవచ్చు. ఈ ఉద్దేశంతో ఉపాహారవర్మ తన దేశానికి బయలుదేరాడు. ఆయన చంద్రభాగా నదిని దాటి కేకయ సరిహద్దులో అడుగు పెట్టగానే కొందరు రాజభటులు ఆయనను సమీపించి, ఎవరు నువ్వు అని అడిగారు.
నేనెవరైతే మీకేమిటి అని ఉపాహారవర్మ ఎదురు ప్రశ్న వేశాడు. మా రాజుగారు కొత్తగా వచ్చే వారిపై నిఘా ఉంచుతున్నారని ఒక భటుడు జవాబు చెప్పాడు. మీ రాజుకు కొత్త వాళ్ళంటే ఎందుకంత భయం అని అన్నాడు ఉపాహారవర్మ. మా రాజు నడమంత్రపు రాజు, తిరుగుబాటు చేసి మా పాతరాజు ఉపాహారవర్మను జయించి రాజయ్యాడు. ఈయన గారికి ఆయన గారు తిరిగి వచ్చి ఎక్కడ లాక్కుంటాడో రాజ్యమని మహాబెదురు అన్నాడొక భటుడు. ఇన్ని సంవత్సరాల అనంతరం కూడా ఈ తిరుగుబాటుదారు తనను గురించి ఎందుకు భయపడుతున్నాడో ఉపాహారవర్మ ఊహించలేకపోయాడు. ఏమైతే అదే అవుతుందని అతను, నేనే ఆ ఉపాహారవర్మను, నేను రాజుగా పెద్ద సేనకు అధిపతిగా ఉండగా నా మీద కత్తి కట్టినవాడు దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను గురించి ఇంత భయపడటం చిత్రంగా ఉన్నదని అన్నాడు. ఈ మాట వినగానే భటులు ఉపాహారవర్మ కాళ్ల మీద పడి, తమరిని పోల్చలేదు మహారాజా, తమరు వెంటనే తిరిగి వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాణాలు దక్కవని అన్నారు. నేను జీవోత్సవాన్ని పోగొట్టుకోవడానికి నాకు ప్రాణాలు తప్ప ఇంకేమీ లేవు. నేను ఈ గడ్డ మీదనే చస్తాను, సరేనా అన్నాడు ఉపాహారవర్మ. భటులు తమలో తాము కూడబలుక్కుని ఒక భటుడి దుస్తులు అతనికి వేసి తమ వెంట తమ బసకు తీసుకుపోయారు. రాజధానిలో ఉపాహారవర్మ కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అన్ని తరగతులలోనూ ఉన్నారు. వాళ్లకు ఆయన తిరిగి వచ్చాడన్న వార్త క్షణాల మీద అందింది. వెంటనే పథకం తయారయ్యింది. రాజమందిరంలోనే తిరుగుబాటు రాజు తన సేవకుల చేతనే హత్య చేయబడ్డాడు. అదే రోజు తిరుగుబాటులో పాల్గొన్న వాళ్ళందరూ కారాగృహంలో బంధించబడ్డారు. మర్నాడు ఉపాహారవర్మ ప్రజల ఆనందోత్సవాల మధ్య తన సింహాసనం మీద తాను తిరిగి కూర్చున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తిరుగుబాటు రాజు ఉపాహారవర్మను ఓడించి కూడా ఆయనంటే ఎందుకంతగా భయపడ్డాడు? ఉపాహారవర్మ విశ్వ ప్రయత్నం చేసి కూడా సాధించని విజయాన్ని ఏమీ చేయకుండా ఎలా సాధించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఓడిపోయినప్పటికీ ఉపాహారవర్మ అంటే ప్రజలకు అమితమైన అభిమానం ఉండి ఉండాలి. దానికి కారణం తిరుగుబాటు నాయకుడు దుష్పరిపాలన కూడా కావచ్చు. ఏమైనా ఉపాహారవర్మకు ప్రజాబలం ఉన్నదని తెలిసే తిరుగుబాటు రాజు భయపడ్డాడు. ఆ ప్రజాబలాన్ని సరిగ్గా వినియోగించుకోక ఉపాహారవర్మ 2 సార్లు అపజయం పొందాడు. అతనికి సైనిక బలంలో అమితమైన విశ్వాసం ఉన్నట్టు స్పష్టం. కానీ తిరిగి అతనికి రాజ్యం ఇప్పించింది ప్రజాబలం. ఈ సంగతి బ్రహ్మదత్తరాజు నుంచి ఉపాహారవర్మ తెలుసుకుని ఉండవలసింది గాని తెలుసుకోలేకపోయాడు. బ్రహ్మదత్త సైనికులు శత్రువును సైనికులుగా కన్నా ప్రజలుగానే ఎదుర్కొన్నారు అనడానికి సందేహం లేదని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథలో బేతాళ ప్రశ్న ముందుగా చదివి వినిపిస్తున్నాను. రాజా, దయానిధి తన మాతృదేశానికి వెళ్ళి ధనంతో తొలతూగుతూ వేలాది ప్రజలకు వైద్య సహాయం చేస్తూ హాయిగా జీవించే అవకాశం దొరికినా అతను దాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? అలాగే అతను ఆదిమవాసుల మధ్య ఎందుకు జీవించాలనుకుంటున్నాడు? ఫ్రెండ్స్, దయానిధి గురించి ఈ కథ చాలా బాగుందండి. మనం ఇక కథలోకి వెళదాం. ఈ కథ పేరు పోగొట్టుకున్న అవకాశం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ నిశిరాత్రి వేళ ఇలా శ్రమ పడుతూ తెలియకుండా ఎన్ని మంచి అవకాశాలను పోగొట్టుకుంటున్నావో తెలియదు. కానీ తనకు దొరికిన గొప్ప అవకాశాన్ని బుద్ధిపూర్వకంగా పోగొట్టుకున్న దయానిధి అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. దయానిధి తండ్రి ఒక ప్రసిద్ధ నౌకా వ్యాపారస్తుడు. ఆయన తన జీవితమంతా దేశాంతరాలతో వర్తకం చేసి కోట్లు గడించాడు. ఆయనకు దయానిధి ఒక్కడే సంతానం. అందుచేత దయానిధి తన అడుగుజాడలలోనే నౌకా వ్యాపారం కొనసాగించి తనకన్నా కూడా పేరు ప్రతిష్టలు ధనము గడించి తన పేరు నిలబెడతాడని తండ్రి ఆశపడ్డాడు. అయితే దయానిధి మరొక విధంగా తయారయ్యాడు. అతనికి వర్తకం పట్ల ఏమీ ఆసక్తి లేదు. తన తండ్రి సంపాదించిన ధనమే ఏం చేసుకోవాలో అతనికి తెలియదు. అతనికి చిన్నతనం నుంచి వైద్య శాస్త్రం అంటే అపారమైన అభిరుచి. అందుచేత అతను దొరికిన వైద్య గ్రంథం వల్ల చదివి వేలాది ఔషధాల కోసం వెతికి వాటితో ఔషధాలు తయారు చేయడం జీవితాశయంగా పెట్టుకున్నాడు. తండ్రి అనంతరం తాను ఉన్నది పెట్టుకుని తింటూ ఎవరికి ఏ రోగం వచ్చినా చికిత్స చేసి తన జీవితమంతా
రోగ నిర్మూలనలో గడుపుదామని అతను అనుకున్నాడు. దయానిధికి తండ్రి ఎన్ని విధాలనో చెప్పి చూశాడు, కానీ అతని మనసు వర్తకం కేసి మళ్లించలేకపోయాడు. తన కొడుకు మందుల పిచ్చిలో పడి జీవితమంతా వ్యర్థం చేసుకుంటున్నాడు అన్న బెంగతోనే దయానిధి తండ్రి ముసలితనంలో మరణించాడు. తండ్రి చనిపోగానే దయానిధి పెద్ద ధర్మ వైద్యశాల కట్టించి అక్కడికి వచ్చిన వారందరికీ చికిత్సలు, వైద్య సౌకర్యాలు కలిగించాడు. ఇందుకు అయిన ఖర్చు తన తండ్రి సంపాదించిన ధనంలో 1000 వంతు కూడా లేదు. తన తండ్రి ఎందుకు అంతగా బాధపడ్డాడో దయానిధికి అర్థం కాలేదు. ధర్మ వైద్యశాలలో చికిత్సలు పొందటం గొప్పవారికి నామోషి అయ్యింది, కానీ దేశంలోని బీద బిక్కి వేల సంఖ్యలో వచ్చి తమ రోగాలకు సరి అయిన చికిత్సలు పొంది వెళ్లుతూ ఉండేవాళ్ళు. ఆ కారణంగా దయానిధి పెట్టిన వైద్యశాలకు గొప్ప కీర్తి, హస్తవాసి గల వైద్యుడిగా దయానిధికి గొప్ప పేరు వచ్చాయి. అయితే దయానిధి చేసే పని 2 రకాల వాళ్ళకి నచ్చలేదు. వైద్యం వృత్తిగా గలవారికి చాలా నష్టం కలిగింది. ధనికులు ఇంకా తమ చేత వైద్యం చేయించుకున్నప్పటికీ వారు నయం చేయలేని రోగాలను దయానిధి నయం చెయ్యటం కొన్ని సందర్భాలలో జరగటం వల్ల తమకు ముందు ముందు అపాయం ఉన్నదని వృత్తి వైద్యులు గ్రహించారు. దేశంలోని వర్తక శ్రేష్ఠులకు కూడా దయానిధి చేసే పని నచ్చలేదు. వాళ్ళు ధనం కూడబెట్టి ప్రతిష్ట పొందిన వాళ్ళు. దయానిధి లోకోపకారానికి ఉన్న ధనం ఖర్చు పెట్టి తమకన్నా 10 కీర్తి సంపాదిస్తున్నాడు. అంతేకాక దయానిధిలాగా మిగతా వర్తక శ్రేష్ఠులు కూడా ఏదో ఒక మంచి పని కోసం ధనం వెచ్చించి ప్రజలకు తోడ్పడరేమని కొందరు ప్రశ్నలు లేవదీసాగారు. ఈ విధంగా వైద్యులకు, వర్తకులకు కూడా దయానిధి కంటకంగా తయారై కూర్చున్నాడు. వాళ్ళు అతన్ని ఎలా నాశనం చెయ్యాలా అని చూస్తున్నారు. ఇంతలో ఆ రాజ్యాన్ని ఏలే సామంతరాజు చనిపోయి అతని కొడుకు రాజయ్యాడు. ఈ కొత్త రాజు ఆశాపాతకుడు. అతను రాజ్యానికి వస్తూనే ధనికులందరి వద్ద ఏదో రూపంలో ఏవో కారణాలు చెప్పి ధనం పెండసాగాడు. అతని ఈ దుర్బుద్ధిని అవకాశంగా తీసుకుని కొందరు వైద్యులు, కొందరు వర్తకులు రాజు వద్దకు వెళ్లి దయానిధి ఎవరి వద్ద వైద్య శిక్షణ పొందకుండానే ధర్మ వైద్యశాల ఒకటి పెట్టి వేలాది ప్రజలను ఆకర్షించి ఇవ్వకూడని మందులిచ్చి ప్రజలను చంపేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దయానిధి వద్ద అంతులేని ధనము, అతనికి అనేక భవనాలు, తోటలు, ఇతర ఆస్తి ఉన్నట్టు తెలిసింది. సామంతరాజు మారు మాట్లాడకుండా దయానిధికి ఉన్న ఆస్తి యావత్తూ స్వాధీనపరుచుకుని ధర్మ వైద్యశాల మూయించి అతనికి దేశ బహిష్కరణ విధించాడు. దయానిధి హతాశుడైనాడు. ధర్మ వైద్యశాల మూతబడుతున్నందుకు బీద ప్రజలు గగ్గోలు పెట్టారు, కానీ వారి మొర ఆలకించేవారే లేరు. దయానిధి దేశం వదిలిపెట్టి పోవాలి కనుక అతను సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక ఓడ సముద్ర ప్రయాణానికి సిద్ధంగా ఉన్నది. దాని యజమాని అయిన వర్తకుడు దయానిధి ఫలాని వర్తకుడు కొడుకని తెలియగానే అతన్ని తన ఓడలో ఎక్కించుకుని అతని కథ అంతా విని అతని ఇష్టం వచ్చిన రేవులో దింపుదామని ఒప్పుకున్నాడు. కానీ ఇదంతా అనుకున్నట్టు జరగలేదు. సముద్ర మధ్యంలో ఆ ఓడ తుఫాను దెబ్బకు గురి అయ్యి పగిలి మునిగిపోయింది. దయానిధికి ఓడ తాలూకు పలక ఒకటి దొరికింది. అతను ఆ పలక మీద పడుకుని చాలా రోజుల పాటు తేలి ఉండి స్పృహలేని స్థితిలో ఒక తీరానికి కొట్టుకు వచ్చాడు. అతను చేరినది ఒక పెద్ద దీవి. అందులో ఉండేవారంతా ఆదిమవాసులు. స్పృహ లేకుండా ఒడ్డున పడి ఉన్న దయానిధిని ఒక పిల్ల చూసి అతని నోట కాస్త నీరు పోసి అతని ముఖాన నీరు చల్లి అతనికి స్పృహ తెప్పించింది. అతనికి తాగటానికి జావ తెచ్చి ఇచ్చింది. అది తాగాక కొంత సత్తువ వచ్చి దయానిధి ఆమె వెంట ఒక పల్లెకు నడిచి వెళ్ళాడు. అక్కడ అతని చుట్టూ జనం మూగారు. వారంతా ఆదిమవాసులే. వారికి నాగరికత ఏమీ తెలియదు, కానీ వారి మధ్య ఎక్కువ తక్కువలు లేవు. వారికి సరి అయిన బట్టలు లేవు. ఆకులతోనూ చెట్టు పట్టతోనూ తయారు చేసిన బట్టల లాంటివి ధరిస్తారు. వాళ్ళు ఏదో ధాన్యం పండిస్తారు. ఆ ధాన్యము, చెట్ల కాయలు, వేటాడిన మృగాల మాంసము తిని జీవిస్తారు. త్వరలోనే దయానిధి వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ జీవితమే జీవిస్తూ వాళ్ళలో ఒకడైపోయాడు. తనకు మొట్టమొదట ఉపచారాలు చేసిన అమ్మాయినే అతను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ దీవి మీద నివసించే వాళ్లకు సాధారణంగా వచ్చే వ్యాధి చూపు పోవటం. అందుకు కారణం ఏమిటని అతను అడిగితే కొద్ది సంవత్సరాలకు ఒకసారి అంటువ్యాధిలాగా
అనేక మందికి ఏదో కళ్ళ జబ్బు వస్తుందని, అది సోకిన వారు చాలా వరకు గుడ్డివాళ్ళైపోతారని, బహుకొద్ది మంది మాత్రమే ఆ వ్యాధి నుంచి కోలుకుంటారని చెప్పారు. నీకు కూడా కళ్ళు పోవచ్చు అన్నది దయానిధి భార్య. భయం లేదు. ఏ వ్యాధి వచ్చే వాతావరణంలో ఆ వ్యాధిని నయం చేసే ఔషధులు పెరుగుతాయి. నాకు వైద్యం తెలుసు. ఈసారి ఈ జబ్బు వచ్చేలోపుగా దానికి ఔషధం తయారు చేస్తాను అన్నాడు దయానిధి. అతను వెంటనే తన భార్యతో సహా అక్కడ కొండల్లో తిరిగి కొన్ని మూలికలు సంపాదించి వాటి గుణాలను పరిశీలించి కొన్ని ఔషధాలు తయారు చేసి ఉంచాడు. అంతలోనే ఆ వ్యాధి సోకింది. అతను జబ్బు చేసిన వారందరికీ తన ఔషధాలు ఇచ్చాడు. చాలామంది గుడ్డితనం రాకుండా తప్పించుకోగలిగారు. అది మొదలు ఆ దీవిలో వాళ్ళందరూ అతన్ని దేవుడల్లే చూడసాగారు. దయానిధి ఆ జాతి వాళ్లకు వచ్చే ఇతర రోగాలన్నిటిని గురించి వివరాలు తెలుసుకొని వాటి ఔషధాలు అక్కడి మూలికలతోనే తయారు చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చాడు. ఒకరోజు దయానిధి అతని భార్య పొలంలో పనిచేస్తూ ఉండగా ఆ తీరానికి ఒక నౌక నీరు కోసం వచ్చింది. నౌక యజమాని మరికొందరు నావికులతో లంకలోకి వచ్చాడు. అతను దయానిధిని చూస్తూనే గుర్తుపట్టి కౌగలించుకుని, "నువ్వు బతికే ఉన్నావా? ఈ దిక్కుమాలిన చోట ఎలా వచ్చి పడ్డావు? ఆ ఓడ మునిగిపోయినప్పుడు అందులో ఉన్న వారంతా చచ్చిపోయారు అన్నారే" అన్నాడు. దయానిధి తన మిత్రుడికి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అతని మిత్రుడు ఇలా చెప్పాడు, "నువ్వు దేశం విడిచినాక చాలా మార్పులు జరిగాయి. మన సామంతుడిని గురించి చక్రవర్తికి చాలా ఫిర్యాదులు వెళ్ళాయి. వారితో పాటు నీకు జరిగిన అన్యాయం కూడా ఆయనకు తెలిసింది. చక్రవర్తి రహస్యంగానూ బహిరంగంగానూ అన్ని విషయాలు ఆచూకీ తీసి సామంతుకు మరణదండన విధించి మన ప్రాంతానికి కొత్త రాజుని ఏర్పాటు చేశాడు. నీకు విధించబడిన శిక్షలన్నీ రద్దయ్యాయి. ఈ అడవి మనుషుల మధ్య ఉండే పనేమీ లేదు నీకు. వచ్చి నీ ఆస్తి అంతా అనుభవించు. మళ్ళీ ధర్మ వైద్యశాల సాగించు. నా నౌకలోనే వచ్చేయి. నేను మన దేశమే పోతున్నాను." ఎంతో ఉత్సాహంగా మిత్రుడు చెప్పిందంతా దయానిధి విని, "నేను ఈ లంక వదిలి రాను. నీకు కావలసిన నీరు ఆహారము ఇప్పిస్తాను" అని అన్నాడు. దయానిధికి ఓడ ప్రమాదం మూలంగా మతిపోయి ఉంటుందని అతని మిత్రుడు శంకించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, దయానిధి తన మాతృదేశానికి వెళ్ళి ధనంతో తులతూగుతూ వేలాది ప్రజలకు వైద్య సహాయం చేస్తూ హాయిగా జీవించే అవకాశం దొరికినా అతను దాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? అంతకంటే ఆ ఆదిమవాసుల మధ్య అనాగరికంగా జీవించడమే మేలు అని అతనికి ఎందుకు అనిపించింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని" అన్నాడు. దానికి విక్రమార్కుడు, "దయానిధి మనస్తత్వం సంపదలలో ఓలలాడటంతో తృప్తిపడేది కాదు. అతని కష్టాలన్నిటికీ మూలం అతను ధనవంతుడు కావటమే. అతని ఆత్మసంతృప్తి రోగాలను నయం చేయటంలో మాత్రమే ఉన్నది. అతనికి కష్టాలు తెచ్చిన రాజు మారాడే గాని ఆ రాజును ప్రేరేపించిన ధనికులు, వృత్తి వైద్యులు ఉండనే ఉన్నారు. అందుచేత తన మాతృదేశంలో అతని ఆశయం నిర్విఘ్నంగా కొనసాగదు. ఈ ఆదిమ సమాజంలో డబ్బు ప్రసక్తి లేదు. అతను ఎంత విజయవంతంగా వైద్యం చేస్తే ప్రజలు అంత ఆప్తుడుగా చూస్తారు. ఈ జీవితంలో ధనపిశాచి లేదు. అందుకే దయానిధి ఈ దీవిలోని ఆదిమవాసుల మధ్య ఉండిపోవటానికి నిర్ణయించాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు పేదవాడి బెంకం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీ పట్టుదలకు సంతోషమే కాని ఒక్కొక్కప్పుడు అది ప్రాణాపాయం కూడా కలిగిస్తుంది. అందుకు నిదర్శనంగా నీకు కింసుకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. మణిపుర రాజ్యంలో కింసుకుడు అనే అతి పేదవాడు ఒకడు ఉండేవాడు. వాడికి ఇల్లు వాకిలి లేదు, బంధుమిత్రులు లేరు, ఆస్తిపాస్తులు లేవు. అలాంటి వారు శరీర శ్రమ చేసో బెచ్చం ఎత్తుకుని జీవిస్తారు. కానీ కింసుకుడు ఈ రెండు పనులు చేసేవాడు కాడు. ఎవరైనా గృహస్థులు పిలిచి పెడితే పెట్టినది తినేవాడు, లేకపోతే చెరువులో నీళ్లు తాగి ఏ చెట్టు కిందనో పడుకుని నిద్రపోయేవాడు. వాడి సంగతి త్వరలోనే నగరమంతా తెలిసిపోయింది. వాడి బెంకం గురించి అందరూ చెప్పుకునేవారు. గతిలేని వాడికి ఎంత బెంకమా అని కొందరు ఆగ్రహించేవారు.
మెత్తని మనసు కలవారు వాడికి తిండి పెట్టేవారు. కింసకుడు వీధుల వెంట తిరిగి దయగలవాళ్ళు కనికరించి పెట్టినప్పుడు తినేవాడు. లేనినాడు పస్తుండేవాడే గాని దేహి అని ఎవరినీ యాచించేవాడు కాడు. కింసకుడి విషయం మణిపుర రాజుకు కూడా తెలియవచ్చింది. చాలాసార్లు కింసకుడు రాజభవనం పక్కగా వెళ్ళేటప్పుడు రాజుకు సేవకులు వాణ్ణి చూపించి వాడే బెంకంగల బిచ్చగాడు కింసకుడు అని చెప్పారు. అవకాశం దొరికితే వాణ్ణి పరీక్షించాలి అని రాజు అనుకుంటూ ఉండేవాడు. ఒకనాడు రాజు సాయంకాలం వేళ రాజభవనం పై అంతస్తు మీద చల్లగాలికి తిరుగుతూ ఉండగా పక్కనే ఉన్న ఉద్యానంలో ఒక రాతి తిన్నె మీద పడుకుని ఉన్న కింసకుడు కనిపించాడు. వాడు పడుకుని ఉన్న తీరు చూస్తే వాడు 2-3 రోజులుగా తిండి లేనివాడుగా కనపడ్డాడు. వాడు ముఖంలో జీవకళ ఏమాత్రమూ కనిపించలేదు. రాజు ఒక పరిచారకుని పిలిచి తోటలో పడుకుని ఉన్న ఆ పేదవాడికి ఇంత భోజనము పాలు తీసుకుని పోయి ఇయ్యి అని ఆజ్ఞాపించాడు. పరిచారకుడు ఒక పళ్ళెంలో భోజనము ఒక లోటాలో చిక్కని పాలు పట్టుకుని తోటలోకి వెళ్ళి కింసకుడి వద్దకు నిలబడి వీటిని ఆరగించు అన్నాడు. ఆకలితో ఉన్న కింసకుడికి వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది. అయినా వాడు వెంటనే వాటిని స్వీకరించక ఈ భోజనం ఎవరు పంపారు అని పరిచారకుణ్ణి అడిగాడు. రాజుగారు పంపారు అని పరిచారకుడు రాజభవనం పైభాగానికేసి చెయ్యి చాచి చూపాడు. కింసకుడు తల ఎత్తి చూశాడు కానీ వాడికి భవనం మీద మనుషులెవరూ కనిపించలేదు. వాడు పళ్ళెంలోని భోజనం గబగబా తిని పాలు తాగి రాజుగారికి నా కృతజ్ఞతలు చెప్పు అన్నాడు. పరిచారకుడు వెళ్ళిపోతూ నువ్వు ఆకలితో బాధపడనవసరం లేదు. రాజుగారికి నీపై దయ కలిగింది. ఆకలి అయినప్పుడల్లా నువ్వు రాజభవనానికి వచ్చి సుఖంగా భోజనం చేసి వెళ్ళిపోతూ ఉండవచ్చని అన్నాడు. రాజుగారి పరిచారకుడు తనను ఒక బిచ్చగాడి కింద జమ కట్టినందుకు కింసకుడు ముఖం చిట్లించుకొని జవాబు చెప్పలేదు. కానీ రాజుగారికి తన పైన అనుగ్రహం కలిగినందుకు వాడికి గర్వంగానే ఉన్నది. ఇంతవరకు తనకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళందరూ చాలా సాధారణ వ్యక్తులు. ఇవాళ తను రాజుగారి ఆతిథ్యం సంపాదించాడు. ఇది జరిగిన మరునాడు కింసకుడు నగరం అంతా పిచ్చికుక్కలాగా తిరిగాడు. వాడికి ఆ రోజు ఎవరో పిలిచి భోజనం పెట్టలేదు. ఆ రోజల్లా పస్తుండి 3వ రోజు సాయంకాలం దాకా తిరిగినా కింసకుడికి తిండి దొరకలేదు. ఆ సాయంకాలం వాడు మళ్ళీ రాజభవనం పక్కన ఉన్న తోటలోకి వెళ్ళి అదే తిన్నె మీద పడుకున్నాడు. ఆ రోజు రాజుగారి పరిచారకుడు పళ్ళెంలో మంచి మాంసం కూరలు, పళ్ళు, పాయసం తెచ్చి కింసకుడు ముందు పెట్టి నీకిక్కడ మంచి భోజనం దొరుకుతుందని చెప్పాను కదా, నువ్వు 2 రోజులుగా ఎందుకు రాలేదని అన్నాడు. నాకు ఈ తోటలో పడుకుంటే బాగుంటుంది. నేను తిండి కోసం ఇక్కడికి వస్తున్నానని రాజుగారు అనుకుని పోతారేమోనని భయంతో ఇక్కడికి రాకుండా ఉంటున్నానని అన్నాడు కింసకుడు. వాడు పరిచారకుడు తెచ్చిన భోజనమంతా ఆవురుమని తినేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తరువాత వారం రోజుల పాటు కింసకుడు తోటకేసి రాలేదు. వారం గడిచాక వాణ్ణి చూసి రాజు ఆశ్చర్యపోయాడు. వాడు తోటలోకి నడిచి వస్తుంటే శవం నడుస్తున్నట్టుగా ఉంది. రాజు తన పరిచారకుణ్ణి పిలిచి కింసకుడికి తాను తినే భోజనం లాంటిదే పంపాడు. భోజన పళ్ళెం అంత దూరాన ఉండగానే కింసకుడికి గుప్పున దాని వాసన తగిలింది. పళ్ళెం మీద ఆకు తీసి చూస్తే అందులో అన్నంతో పాటు మీగడ పెరుగు, మిఠాయి ఉన్నాయి. ఆ భోజనం తిని నీరసంగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన కింసకుడు 10 రోజుల పాటు రాజుగారి కళ్ళ పడనే లేదు. వాడు చచ్చిపోయి ఉంటాడని భయపడి రాజుగారు తన భటులను వాడి కోసం వెతకమని పంపాడు. వాళ్ళు చావటానికి సిద్ధంగా ఉన్న కింసకుణ్ణి కొణప్రాణంతో మోసుకువచ్చి రాజుగారు ముందు పెట్టారు. వాణ్ణి చూసి రాజు కంటతడి పెట్టుకుంటూ నన్ను క్షమించు అన్నాడు. మహారాజా, ఇందులో క్షమించడానికి ఏమున్నది? తప్పు నాదే, మీలో ఏ దోషమూ లేదు అంటూ కింసకుడు ప్రాణాలు వదిలాడు. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా, రాజుగారు పెట్టే పుష్టికరమైన ఆహారం తింటూ కూడా కింసకుడు ఎందుకు శుష్కించి చచ్చే స్థితికి వచ్చాడు? రాజు వాణ్ణి క్షమాపణ ఎందుకు వేడుకున్నాడు? తప్పు తనదేనని కింసకుడు ఎందుకు అన్నాడు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు ఎవరేది పెట్టినా తిని పొట్టపోసుకునే కింసకుడు రాజుగారి భోజనం తిన్న మీదట ఇతరులు పెట్టే ఆహారం తినలేక ఆకలితో మాడి శుష్కించి ఉంటాడు. రాజు కింసకుడిని పరీక్షించడానికి తిండి పెట్టాడే కాని వాడిపై దయతలచి కాదు. రాజు పరీక్షకు పెట్టినది కింసకుడి బెంకాన్ని. వాడు తాను పెట్టే ఆహారం కోసం రోజు తోటకు వస్తాడని, వాడి పట్టుదల సడలుతుందని రాజు అనుకున్నాడు. రాజు పెట్టిన పరీక్ష విజయవంతమైంది అనిపించింది. ఎందుకంటే కింసకుడు 2 సార్లు తోటకు భోజనం కోసమే వచ్చాడు. కానీ
తన పట్టుదల సడలిపోతుండడం చూసి వాడు మాడి చావడానికి కూడా సిద్ధమయ్యాడు. వాడు అంత సాహసిస్తాడని రాజు అనుకోలేదు. వాడి చావుకు తన పరీక్ష కారణం కావడం చేత రాజు వాడికి క్షమాపణ చెప్పుకున్నాడు. కింసకుడు తన తప్పు ఒప్పుకోవడానికి కారణం ఏమంటే వాడు రెండోసారి మూడోసారి తోటకు రాకుండా ఉన్నట్టయితేనో, రాజుగారికి తనపై గొప్ప వాత్సల్యం కలిగిందనుకోకపోతేనో వాడు తప్పక తన మామూలు జీవితం జీవించగలిగేవాడు. రాజుగారు తన పట్టుదలను పరీక్షిస్తున్నట్టు గ్రహించలేకపోవటమే కింసకుడి తప్పు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. ఈ బేతాళ కథల్లో మనకి చాలా నాలెడ్జ్ వస్తుందండి. ఇది వింటా ఉంటే తప్పనిసరిగా కథలన్నీ వినండి. అండ్ థ్యాంక్ యూ.